Hello all, welcome to our channel of TNTH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And చాలా మంది జస్ట్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ప్లీజ్ మీకు అన్ని అవసరమైన కంటెంటే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో అండ్ మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వీడియోస్ అన్నీ చేస్తున్నాము. సో అన్ని ప్లేలిస్ట్లో చూసుకోండి. ఈసీ, సిఎస్సి, ట్రిపుల్ అండ్ మీకు ఏమైనా నోట్స్ కావాలనుకున్నా కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని నోట్స్ అనేది అప్లోడ్ చేసామండి. లైక్ ఈసీ, ట్రిపుల్, మెకానికల్, సివిల్ ఫ్రమ్ ఆల్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ R18 అన్ని సిలబస్ అన్నీ కవర్ చేశాను. సో ప్లీజ్ గో త్రూ ఇట్. అండ్ కమింగ్ అబౌట్ R18 వాళ్ళకి R18 బ్యాచ్లో 2022, 2023, 2024 అండ్ 2025 ఇవన్నీ R18 బ్యాచ్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేది ఎంత ఇస్తున్నారు. అండ్ స్పెషల్లీ మెన్షన్ చేయాలంటే 2022 అండ్ 2023 వాళ్ళకి లైక్ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది ఇంకా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ కమింగ్ అబౌట్ ద 2024 బ్యాచ్ వాళ్ళకి అసలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది కంప్లీట్గా ఈ ఓవరాల్ వ్యూ అనేది ఇస్తున్నాను. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయొద్దు. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. లైక్ చూడండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ 2022 బ్యాచ్ వాళ్ళకి R18లో వీళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అండ్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అండ్ గ్రేస్ మార్క్స్ అనేది స్టార్టింగ్ ఇవ్వలేదు. సో కొన్ని ఫైట్స్ జరిగిన తర్వాత గ్రేస్ మార్క్స్ అనేది 30 అండ్ 23 అనేది ఇచ్చారు. అండ్ దాంతోపాటు స్పెషల్ సప్లీస్ అనేది 2 టైమ్స్ కండక్ట్ చేశారు. 2 టైమ్స్ కండక్ట్ చేసిన వాటిలో టూ టైమ్స్ కండక్ట్ చేసి 9-7 అనే గ్రేస్ మార్క్స్ అనేది తగ్గించారు. ఆల్రెడీ స్టార్టింగ్లో 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చి 9-7కి రీస్టోర్ చేశారు. దానివల్ల చాలామంది NSA ప్రెసిడెంట్ వెంకటన్న గారు కానీ ఇంకెవరైనా సరే చాలామంది ఫైట్ చేశారు దానికోసం. అండ్ స్టూడెంట్ యూనియన్ కూడా చాలా ఫైట్ చేసి 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్కి మళ్ళీ JNTH అఫీషియల్స్ వాళ్ళు రీస్టోర్ చేశారు. అండ్ కమింగ్ అబౌట్ 2023 బ్యాచ్ వాళ్ళకి సేమ్ వాళ్ళకి మళ్ళీ ఈ స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేయడం జరగలేదు. ఓన్లీ అండ్ కొంతమందికి ఈ 2023 బ్యాచ్ వాళ్ళకి ఓన్లీ 5 సబ్జెక్ట్సే. లైక్ మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కానీ ఓన్లీ 5 సబ్జెక్ట్స్కే అలా ఉండే. అండ్ అవి కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది రాలేదు. కొన్ని సబ్జెక్ట్స్ మ్యాక్సిమం చాలామందికి ఏంటంటే మీకు వచ్చిన 5 సబ్జెక్ట్స్ కట్టుకోండి. కట్టిన తర్వాత ఒకవేళ మీరు పాస్ అయితే మాత్రం మీ కాలేజ్ వాళ్ళు రిఫండ్ చేస్తారని చెప్పారు. అండ్ అది ఒక సినారియో. అండ్ వీళ్ళకు కూడా చాలా కేసెస్ అయ్యి మళ్ళీ రీస్టోర్ చేసేసరికి 30-23 అనేది గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చారు. అండ్ కమింగ్ అబౌట్ 2024 బ్యాచ్ వాళ్ళకి 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది ఉన్నాయా, లైక్ 9-7 ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు. సో కమింగ్ అబౌట్ ద పాయింట్, మీకు స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేసి అండ్ పోయిన ఈ R18 2023 బ్యాచ్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది రిగార్డింగ్ క్రెడిట్ సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ అనేది. ఆ గ్రేస్ మార్క్స్ ఆ లిస్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ మీరు ఈ 2023 బ్యాచెస్ తర్వాత బ్యాచెస్ వాళ్ళందరికీ 9 and 7 గ్రేస్ మార్క్స్ అనేది అప్లికేబుల్ అని ఉన్నాయి. అండ్ మీకు కావాలనుకుంటే నేను లాస్ట్లో ఆ స్క్రీన్ షాట్ అనేది పెడతాను. సో యూ కెన్ వాచ్ త్రూ ఇట్. అండ్ మెయిన్లీ ఏంటంటే ఈ గ్రేస్ మార్క్స్కి వచ్చింది మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ 2024 and 25 బ్యాచెస్ వాళ్ళకి, ఈ 2022 and 23 వాళ్ళకి కరోనా అప్పుడు
లాక్డౌన్లో అన్నీ ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. సో వాళ్ళకి ఇవ్వడానికి జేఎన్టీహెచ్ అనేది ఎక్కువ ఆసక్తి చూపింది. బట్ ఈ 2024 అండ్ 25 బ్యాచెస్ వాళ్ళకి కేసెస్ కంట్రోల్ అయ్యి ఎగ్జామ్స్ ఆన్లైన్లో మ్యాక్సిమం అన్నీ ఆఫ్లైన్ క్లాసెస్ జరిగినాయి కాబట్టి మేబీ ఛాన్స్ అండ్ బట్ మ్యాక్సిమం అయితే ఈ 4-2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అనేది ఏదన్నా ఒకటి కన్ఫర్మ్ అవుతుందండి. లైక్ మీకు 9-7 ఉంటాయా లేకుంటే 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది ఉంటాయా అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పటిదాకా లైక్ మ్యాక్సిమం గ్రేస్ మార్క్స్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ గ్రేస్ మార్క్స్ లిస్ట్లో వాళ్ళు ఏదన్నా ఒకటి డిసైడ్ చేస్తారు. లైక్ మీకు 30 అండ్ 23 ఇవ్వాలా లేకుంటే 9-7 ఇవ్వాలా. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ 2024 అండ్ 2025 బ్యాచెస్ బీటెక్ గ్రేస్ మార్క్స్ లిస్ట్. అండ్ మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా 2024 వాళ్ళకి ఈ 4-2 ఎగ్జామ్స్ అయిపోయాక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎవరు డైరెక్ట్గా అప్లై చేయొద్దు. డైరెక్ట్గా అప్లై చేస్తే వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. సో ఈ ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ గ్రేస్ మార్క్స్ అనేది ఎలిజిబుల్. అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఈ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఉన్న వాళ్ళకి లిమిటెడ్ సబ్జెక్ట్స్ అని ఏమి ఉండదు. మీరు మీకు ఎన్ని సబ్జెక్ట్స్కి అయితే తక్కువ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్కి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ 9-7 గ్రేస్ మార్క్స్ మాత్రం ఓన్లీ 2 సబ్జెక్ట్స్కే అలౌట్ ఇచ్చారు వాళ్ళు జేఎన్టీహెచ్ వాళ్ళు. సో ఇదొకటి అప్డేట్. అండ్ కమింగ్ అబౌట్ 2025 బ్యాచెస్ వాళ్ళకి మాకేంటి అని అడుగుతున్నారు. 2025 బ్యాచెస్ కూడా సేమ్ అండి. 2024 బ్యాచ్కి 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ ఇస్తే అది మీకు కూడా అప్లికేబుల్ అండి. ఎందుకంటే R18 టోటల్ కంప్లీట్ బ్యాచెస్ కాబట్టి. సో ఈ జేఎన్టీహెచ్ నుంచి ఈ ఆర్డర్ అనేది పెండింగ్ ఉంది. లైక్ ఇస్తారా ఇవ్వరా అని. మ్యాక్సిమం అయితే ఇస్తారని అనుకుంటున్నాను. లైక్ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్. సో this is the update guys regarding for the 2024 and 25 బ్యాచెస్కి. అండ్ ఎలాగో బీ ఫార్మసీ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేది ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిట్. అండ్ లెట్ మీ మేక్ ఎ స్పెషల్ వీడియో ఆన్ బీ ఫార్మసీ. సో స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ on this channel, comment on this video. I'll try to make a video on this. అండ్ మెయిన్లీ ఎస్పెషల్లీ చెప్తున్నానండి 2024 బ్యాచెస్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ లిస్ట్ 4-2 ఎగ్జామ్స్ 4-2 రిజల్ట్స్ వచ్చాక గ్రేస్ మార్క్స్ లిస్ట్ వస్తుంది. గ్రేస్ మార్క్స్ లిస్ట్ వచ్చేసరికి మీకు ఈ గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయా అనేది తెలుస్తుంది. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. అండ్ జేఎన్టీహెచ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీకు స్పెషల్ సప్లీస్ కండక్ట్ చేస్తారా లేదా అని. సో this is the update guys regarding for grace marks for 2024 and 25 batches. And mainly please కొంచెం వెయిట్ చేయండి ఈ రిజల్ట్స్ వచ్చేదాకా. రిజల్ట్స్ వచ్చినాక మీకు వాళ్ళు అయితే అనౌన్స్ చేస్తారు. మ్యాక్సిమం అయితే అనౌన్స్ చేస్తారు. లేకుంటే మళ్ళీ ఈసారి ప్రొటెస్ట్ చేయడానికి ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్స్ వాళ్ళ వెంకటన్న కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. తను కూడా ఢిల్లీ వెళ్ళిపోయాడు. సో గైస్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ షేర్ చేయండి మీ క్లాస్ గ్రూప్స్. సో దట్ దే విల్ ఆల్సో నో అబౌట్ గ్రేస్ మార్క్స్. మ్యాక్సిమం అయితే గ్రేస్ మార్క్స్ అనేది మీ ఎగ్జామ్స్ అయిపోయాక డిసైడ్ అవుతుంది whether it is 9-7 or 30 and 23. That's it guys. And thank you for watching our video. Thank you so much.